రూలింగ్ ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? డిప్యూటీ సీఎం అంటే ప్రజలకి కనపడుతున్నారా? ప్రజల్లో తిరుగుతున్నారంటే అసలు ఏం చెప్తారు? ఆయన ప్రజల గురించే బాగా పాపులర్ పడుతున్నారండి. ఎక్కడ ఏది జరిగినా సరే ఆయన ముందు ఇమీడియట్ గా యాక్షన్ కి వెళ్తున్నారండి. వెళ్ళి మంచి చెట్లు కనుక్కొని దాన్ని పెట్టి ఆయన రివైజర్ గా వెళ్తున్నారండి. ఎవరో ఏదో చెప్పేశారు ఇలాగని కాదండి. ఆయన ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ పని ఇది మంచి అంటే మంచి చేస్తున్నారండి, చెడు అంటే కొంచెం దూరంగా ఉంటారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? 100% గ్యారంటీ అండి. యువతను ముందు నడిపించే నాయకుడైతే వీళ్ళిద్దరే అండి. ఒకటి సీనియర్ సీఎం గారు, యూత్ గురించి అయితే మన పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాలు చూసారు కదండీ! గత 5 సంవత్సరాల్లో డిప్యూటీ సీఎం గాని, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గాని, అప్పుడున్న ఐటీ మినిస్టర్ గాని, ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ గాని, గత ముఖ్యమంత్రి గాని, ఈ ముఖ్యమంత్రి గాని తేడాలు ఎలా కనపడుతున్నాయి మీకు? అప్పుడు పరిపాలన, ఇప్పుడు పరిపాలన. ఏంటి అప్పుడు అంటారు యూత్కి ఏం చేశారండి? ఉద్యోగాలు ఎక్కడొచ్చాయి ఎవరికన్నాను? చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జనరల్గా చెప్పాలంటే ఏ అభివృద్ధి చేశారని ఆయన పింఛన్ వేస్తున్నాను బట్టన్ నొక్కుతున్నాను అని చెప్పేసారు, కానీ 10 మందికి ఏ హెల్ప్ చేశారనేది. ఇప్పుడు ఏదైనా కంపెనీ వస్తేనే కదా 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏదైనా గవర్నమెంట్ వస్తాయి కదా 10 మంది లేబర్ బతికేది. ఆ ఫ్యాక్టరీ వచ్చింది అక్కడ ఉంటారు బతకాలని. నాకేదో ఇచ్చేస్తున్నాను 2000 పెన్షన్ వేస్తున్నా అంటే నా ఉద్దేశంలో అయితే నా మట్టి చెప్తున్నాండి, నిజంగా జనాలు సోమరిపోతులు చేస్తామండి. పెన్షన్ ఇచ్చి డబ్బులు కష్టపడి బైక్ వచ్చినవాడు అభివృద్ధిలో ఎప్పటికైనా బాగుంటాడు. రాబోయే రోజుల్లో పిల్లలు ఉద్యోగాలు చేసుకొని, మంచి జాబులు చేసుకొని, మన రాష్ట్రంలో చేసుకునే అవకాశం దొరికిద్దంటారా? ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ద్వారా? 100% అండి. ఇది భగవంతుడి దైవాలు వీళ్ళు చల్లగా 5 సంవత్సరాల పరిపాలనలో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం అండి. ఎంతకాలం 5 సంవత్సరాలు వీళ్ళు కలిసే ఉంటారా? విభేదాలు వచ్చి ఏమైనా ఇబ్బంది కనపడిద్దంటారా వీళ్ళు ముగ్గురు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ. నా ఉద్దేశ ప్రకారంగా అయితే అండి భగవంతుడి దయ వల్ల కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కలిసి ఉంటే కలదు సుఖం, ఇడిపోతే ఏమీ లేదండి. మాటలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం బాగుందండి. మా సైడ్ కూడా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇంప్రూవ్ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద ఒకటే మీదే ఫోకస్ చేశారు, రాష్ట్రాన్ని ఫోకస్ చేయలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజమేనా ఈ మాట? అది వాస్తవం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సింగిల్గా ఎమ్మెల్యేగా ఉంటే పిఠాపురం మీద అతని ఏరియాకి చూసుకుంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతలెక్క చూసుకోవాలి. అందరినీ సమానంగా చూసుకుని మనిషి అండి ఆయన. సమానంగా వెళ్తారని చెప్పి ఆశిస్తున్నానండి. కామిశెట్టి సుధాకర్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందండి? ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఎలా చేస్తున్నారు పని అంటే అసలు ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఈ గవర్నమెంట్ రావడానికే పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. ఆయనతోనే ఈ గవర్నమెంట్ కూటమి అనేది ఫామ్ అయింది. కూటమి వల్ల జనాలకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటుంది. ఒక 6 నెలల కాలంలోనే తెలిసింది. ఎన్ని విధాల ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేయడం కానీ, ఎన్ని గ్రామాలు డెవలప్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విధాల ఎన్ని పల్లెల నుంచి వెళ్ళి ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి మాట ఇచ్చాడో వాళ్ళందరినీ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ సెట్ చేయడంలో కానీ ఆల్రెడీ ప్రజానికానికి బాగా తెలిసింది. ఏంటి పరిస్థితి, ఈ గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ విధంగా జనాలకు అందుబాటులో ఉంటుంది అనే విషయాలు ప్రజలు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలు చూసారు కదండి, గత ప్రభుత్వం చూసారు కదా, గత ప్రభుత్వంలో మీకు ఎలా అనిపించిందండి? అప్పుడు ఏం చెప్తారు? మీ పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏమైందంటే ఎంతసేపు వాళ్ళ ఒక వర్గాన్ని అనేది వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది. ఆ వర్గం ఏం చేసినా రైట్, మీద ఎదుటి వర్గం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరు ఏం మాట్లాడేదానికి అసలు రోడ్డు పైకి కూడా రానిరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ అది. ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరైనా మాట్లాడచ్చు. ప్రజాస్వామ్య గవర్నమెంట్ ప్రజెంట్ నడుస్తూ ఉండేది. ఎవరైనా మాట్లాడచ్చు. కూటమిలో ఉండే వాళ్ళు మాట్లాడచ్చు, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు మాట్లాడచ్చు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ప్రాబ్లం గురించి మాట్లాడలేను అటువంటి ప్రసక్తే లేదనమాట. ఎవరైనా మాట్లాడే స్వాతంత్రం కలిగినటువంటి ప్రభుత్వం నడుస్తుందండి ప్రజెంట్. చూసారు కదండి, గత ప్రభుత్వం ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడాలు ఏంటంటే అసలు ఏం చెప్తారు? గత ప్రభుత్వానికి కూటమికి ఒకటే అండి తేడా. జనాలు స్వేచ్ఛగా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని క్లియర్ చేసుకునేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. అభివృద్ధి పరంగా రాబోయే రోజులు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పిల్లలు ఉద్యోగాలు మన రాష్ట్రంలో చేసుకోవాలి, తల్లిదండ్రుల ముందే ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి అంటున్నారు కదా, సో అలాంటి మంచి రోజులు వస్తాయంటారా? డెఫినెట్లీ వస్తాయండి. అది రావడానికి కూడా కృషి చేస్తున్నారు. అందుకే కదా ఇప్పటికే 2-3 కంపెనీలు కూడా వచ్చారు. మన ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేదానికి వచ్చారు కదా. 100% జరుగుతుంది. అది 200% వాళ్ళు ఏదైతే చెప్పారో అది యువతకు కూడా మంచి ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఉద్యోగాలు కూడా కల్పించడానికి వాళ్ళు స్వయం కృషి చేస్తున్నారండి. జరుగుతుంది. ఎలా ఉంది సార్ మీ ఒపీనియన్? ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా రాబోయే రోజు. ఎందుకు ఏం బాగుంది, ఏం చేశారంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం? అదేనండి, అసలు
ఎప్పుడు ఇంత ఇదిగా చూసిన వాళ్ళు లేరండి. అంటే ఒక గ్రీవెన్స్ అనో లేకపోతే విలువలు తీసుకోవటం అప్లికేషన్ అసలు అవన్నీ ఆ గవర్నమెంట్లో లేవు కదండి. ఆ గవర్నమెంట్లో ఉండగానే నేను దెబ్బతిన్నా. లాస్ట్ 5 ఇయర్సా? లాస్ట్ 5 ఇయర్స్ కాదు, 2 ఇయర్స్ బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ ఉండగానే నా దగ్గర ఉండే కాగితాలు ఇంకా అంటే ఏంటి ప్రాబ్లం? ఏం చేశారు గత ప్రభుత్వంలో? ఏం జరిగింది మీకు అంటే ఏం చెప్తారు? దేవాలయం దగ్గర ఒక పక్కన ఉంటున్నానండి, మచిలీపట్నంలో గొడుగుపేటలో ఉంటా ఉండగా వాళ్ళు దాడి చేశారు నన్ను, ఓనర్స్ దాడి చేస్తే గ్రీవెన్స్ కేసు పెడతానికి వెళ్తే తీసుకోవాలి 10-15 రోజులు. తీసుకోక లాస్ట్లో ఇక ఏమైందో ఏంటో తీసుకున్నారు, కేసు పుటప్ చేశారు. కేసు పుటప్ చేస్తే పెన్ డ్రైవ్, నా దగ్గర సీసీ కెమెరా ఉందండి నా లివింగ్ రూమ్లో. వాళ్ళు ఓనర్స్ వచ్చినప్పుడు కొట్టింది, అమ్మాయి బూతులు తిట్టింది అంతా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే సిఐ ఎస్ఐ కలిసి పెన్ డ్రైవ్ను సీడీ ఛార్జ్షీట్లో పెట్టలేదండి, కోర్టులో ఛార్జ్షీట్లో పెట్టకపోతే చంద్రబాబు గెలిచినాక ఇది ఎప్పుడు జనవరి అండి, జనవరికి ముందు ఇది జరిగింది. ఇంకో ఇన్సిడెంట్ ఉందండి నా పర్సనల్, ఇది పర్సనల్లే, అప్పుడు జరిగింది. అది జరిగితే దాని గురించి వీళ్ళు గెలిచినాక, తెలుగుదేశం కూటమి గెలిచినాక చంద్రబాబు దగ్గరికి వెళ్ళా. అంటే దీనికి ప్రజా సమస్యలు ఏదో ఇది ఉంటుంది కదా రోజువారీ జనం, దానికి వెళ్ళి తను కలిసి చెప్తే ఇదివరకు నేను తెలుగుదేశంలో ఉండేవాడిని, ఇట్లా చేసేవాడిని, అది ఇది అంటే అన్నీ చూస్తారని అతనికి అతని పేరేంటి అశోక్ కుమారా లేకపోతే ఎమ్మెల్సీ ఉంటాడు ఎవరండి అశోక్. మీకైతే ఇక్కడికి వచ్చారు కదండి, ఇక్కడ న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? గతంలో జరగలేదు అంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా. న్యాయం చేయటం ఏంటి, చాలా వరకు వచ్చిందండి కావాలకి. ఇది అంటే ఎవరు చేశారు ఇవన్నీ? ఈ ప్రభుత్వం వచ్చినాక నేనే దగ్గరుండి తిరిగాను. ఓ మంచి ఆఫీసర్లు దొరికారు నాకు. గతంలో ఏమి ఇలాగ రెస్పాండ్ అవ్వలేదా? అసలు క్వశ్చనే లేదు. అంటే స్పందన పెట్టారు వైసీపీ ప్రభుత్వం, ప్రజలకి మంచి చేశారు. స్పందన ఒట్టి గోల్మారండి. నేను స్పందనకి వెళ్ళా. అప్పుడు జనవాణి కార్యక్రమం ప్రజా దర్బార్ కూడా గోల్ మారే అంటున్నారు కొంతమంది. గోల్మార్ అనుకుంటే ఎస్పీకి పంపించారండి. ఇప్పుడు చూపిస్తాను ఈ దీంట్లో. మీకంటే కొద్దిగా 80% కంప్లీట్ అయిందా, 50% కంప్లీట్ అయింది? నాకు ఒకటైతే 100% అయింది. ఇప్పుడు ఈ విషయం నా ల్యాండ్ ఉందండి, అక్కడ తెలుగుదేశం వైసీపీ కలిసి 3 ఎకరాల 64 సెంట్లు దేవుడి భూమి తీసేసుకున్నారండి, ఎండోన్మెంట్ భూమి తీసుకున్నారు. నాది 77 సెంట్లు ఉందండి అక్కడ రోడ్డు మీద. వాడికి ఎప్పుడో 46 సంవత్సరాల నాడు వాడికి ఇచ్చా. నాకు 40 ఎకరాలు సినిమా హాల్ ఉండేది. అవన్నీ ఎవ్రీథింగ్ సోల్డ్ అవుట్, వెళ్ళిపోయా గుంటూరు. ఈ మధ్య కరోనా టైంలో సిక్ అయ్యా నేను. ఓ 2 ఇయర్స్ చాలా ఇబ్బందిగా ఉంటే ఆ డాక్టర్ గారే నాకు మందులు ఇవ్వని అన్నీ ఆయనే ఇస్తున్నాడు. వీడికి ఫోన్ చేసి ఎరా నా పొలం ఉంది కదా అమ్మంటే నేను కొనుక్కున్నాను అన్నాడు. 2.5 ఇయర్స్ బ్యాక్. 2.5 ఇయర్స్ బ్యాక్ అంటే కరెక్ట్గా డేటు ఇవి కూడా చెప్పాలి. యాక్చువల్గా రాజీ పత్రం అని ఆ గవర్నమెంట్ ఉండగా రాసిందండి. ఇవన్నీ లేవన్నాడండి ఎస్ఐ, ఘంటసాల ఎస్ఐ. ఒక్క సెకండ్, 23/12/22 ఎవరి గవర్నమెంట్ అండి? వైసీపీ గవర్నమెంటేగా. 23/12/22 నేను ఇస్తే తీసుకున్నారండి. తీసుకుంటే ఇప్పుడు అడిగా, ఏదో అవసరం వచ్చి ఇప్పుడు అడిగితే ఎస్ఐ లేడు, ఏం లేదు, నువ్వు ఇప్పుడు పెట్టి కాగితాలు అన్నాడు. ఈ లక్కీగా నా దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నానండి, ఫోటోస్టాట్బుల్స్ దగ్గర, వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర. అది ఇచ్చాడు. ఇది చూపించినాక ఇప్పుడు నాకు ఎక్నాలజ్మెంట్ ఇస్తే కానీ ఊరుకోను. ఇదివరకు ఇట్లా మోసం చేస్తున్నారంటే ఎస్పీకి కూడా చెప్తే ఇదిగో ఈ రకంగా